ఇక నెక్స్ట్ మనం చూసుకుంటే ఇంకా 2 రాష్ట్రాలు ఉన్నాయి. అస్సోం ఒకటుంది. అలాగే కేరళం ఉంది. కేరళ కోసం కూడా మనం మాట్లాడుకోవాలి. కేరళకు సంబంధించి మనం చూస్తే 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళంలో 71 అనేది మ్యాజిక్ ఫిగరు. ఇక్కడ కేరళ చరిత్రలో లెఫ్ట్ పార్టీస్‌కి ఇక్కడ ఎల్‌డీఎఫ్‌కి 2 సార్లు వరుసగా అధికారం ఇచ్చారు. కానీ మూడోసారి మళ్ళీ యూడీఎఫ్ వైపే ప్రజలు అక్కడ ఓటర్లు మొగ్గు చూపారు. అది క్లియర్ కట్‌గా మనకి కేరళ విషయంలో కనిపిస్తోంది. ఇక్కడ యూడీఎఫ్ అంటే మ్యాజిక్ ఫిగర్‌కి మించి దాదాపు 31 స్థానాలు అదనంగా కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ యూడీఎఫ్ ఇక్కడ సీట్లు సంపాదించుకుంది. అంటే చాలా స్పష్టమైన మెజారిటీ ఇచ్చారు. అలాగే అటు కేరళం ఓటరు చాలా స్పష్టమైన వెర్డిక్ట్ చెప్పాడు. అంటే మాకు ఎల్‌డీఎఫ్ వద్దు, యూడీఎఫ్ కావాలంటే ఒక బెస్ట్ మెజారిటీ ఇచ్చాడు. బాగా లిటరసీ రేటు ఎక్కువగా ఉన్న కేరళంలో అటు ఓటరు నిర్ణయాత్మక శక్తి కూడా అత్యంత కీలకంగా ఉంటుంది. అలాంటి నేపథ్యంలో యూడీఎఫ్‌ను కోరుకోవడం అంటే ఎల్‌డీఎఫ్ మీద ఎంత వ్యతిరేకత ఉందో ప్రజల్లో అనటానికి ఒక ఉదాహరణ. ఎల్‌డీఎఫ్ అధికారంలోకి వచ్చిన ఫస్ట్ టర్మ్ అంటే 2 టర్మ్స్ విజయన్నే ముఖ్యమంత్రిగా ఉన్నారు. బట్ ఫస్ట్ టర్మ్ పరంగా మనం చూసుకుంటున్నప్పుడు కొంత అద్భుతమైన పాలన అందించినప్పటికీ రెండో టర్మ్‌లో అటు కొన్ని అవినీతి ఆరోపణలు మంత్రులపైన రావటము, ముఖ్యమంత్రికి సంబంధం లేకపోయినా ముఖ్యమంత్రి ప్రస్తావన కొన్ని స్కామ్‌లకు సంబంధించి రావటము, అలాగే రైతుల్లో కొంత అసంతృప్తి, ఎప్పుడూ లేనట్టుగా యూత్ కొంత అసంతృప్తి వ్యక్తం చేయటం. ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్నీ బలంగా ఎల్‌డీఎఫ్ పరాజయానికి కారణమయ్యాయన్నది అర్థమవుతోంది. ఎందుకంటే ఈ ఫలితాలు రావడానికి ముందు, ఎగ్జిట్ పోల్స్ రావడానికి ముందు ఎల్‌డీఎఫ్‌కి సంబంధించి లెఫ్ట్ పార్టీకి సంబంధించిన కీలక నేతలే కేరళ ఈసారి కొంచెం కష్టంగానే ఉంది అంటూ మాట్లాడారంటే అక్కడ వాతావరణం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దానికి తగ్గట్టుగానే, అంచనాలకు తగ్గట్టుగానే కేరళంలో ఎల్‌డీఎఫ్ ఓడిపోయింది. యూడీఎఫ్ చాలా బిగ్ నెంబర్ 100 మార్క్ దాటం అనేది చాలా కీలకమే. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా ఇక్కడ ఎవరైతే గెలుస్తారో వాళ్ళు 100 మార్క్ దాటిన పరిస్థితులు లేవు. 100 మార్క్ దాటం అనేది కేరళంలో కనిపిస్తుంది. అంటే అటు బెంగాల్లో కానీ, అటు కేరళంలో కానీ ఎక్కడ కూడా ప్రజలు ఇస్తే వన్ సైడ్ విక్టరీని చాలా పెర్ఫెక్ట్‌గా ఇచ్చిన వాతావరణం మీద మనకి క్లియర్ కట్‌గా ఇక్కడ అర్థమవుతుంది. అలాగే కేరళకు సంబంధించి ఇంకా ఇతరులు కూడా అంత బలంగా ఏమీ లేరు.